ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఆడపిల్లలు ఇట్లా ఎందుకు తయారైనరమ్మా మీరు నాకు అర్థం కాక అడుగుతాను. అరే డ్రమ్ములు పోయినాయి, ఫ్రిడ్జిలు పోయినాయి, కుక్కర్లు పోయినాయి, ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పి తీసుకుపోయి మగ పొరలను చంపుతారు. ఎందుకే ఏం పుట్టిందే మీకు ఇట్లా తయారైంది మీరు మొత్తం? ఒకతేమో ఆనిమూన్ అని తీసుకుపోయి అక్కడ చంపొస్తుంది. ఇప్పటికే మగ పొరలకు పెళ్లిళ్ళు కాక అల్లాడుతురు. ఆడపిల్లలు మొత్తం ఎట్లా బరిదెగించిండ్రు. నేను అందరి కోసం చెప్తలేనండి, కొందరి కోసం. మొన్న పెళ్లి చేసుకొని ప్రియుడి కోసమేమో పిల్లోడు అడ్డొస్తుందని చెప్పేసి పిల్లోని చంపి. ఏంటి ఈ డ్రామాలు ఇవి? అసలు ఎక్కడ పోతుంది సమాజం? ఇది ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలి? సమాజం మీద అందరి మీద బాధ్యత ఉంది. పొద్దున్న లేస్తే అసలు ఆడపిల్లలు ఎట్లా తయారైందంటే స్వేచ్ఛ స్వేచ్ఛ అని. ఇదేనా స్వేచ్ఛ? చెప్పండి. నేను ఒక అమ్మగా అడుగుతున్నా. చంపిన తర్వాత మీరు జైలుకి పోతారని తెలియదా? ఏం జీవితాలు చెప్పండి? అమాయకమైన మగపిల్లల జీవితాలను ఎందుకు వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటుర్రు? ఆ రైట్ మీకు ఎవరిచ్చారు? ఇష్టం లేకపోతే మీ అమ్మనే చెప్పేయండి మాకు ఇష్టం లేదు అని. ఆ మగపిల్లలను చంపాల్సిన అవసరం మీకేమొచ్చింది? నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. అసలు అస్సేమేస్తుంది ఆడపిల్లలు, ఇలాంటి ఆడపిల్లలు అంటేనే. నిన్న చూసాం కదా మనము ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పి షియా గోయలో ఎవరో దానికి కోట్లు ఉన్నాయని చెప్పి. ఏం చేసుకుంటారా కోట్లు? ఇప్పుడు ఎత్తులు కొట్టుకుంటారా? పరువు పోయిన తర్వాత, జైలుకు పోయి వచ్చిన తర్వాత, జీవితం మొత్తం సంకనాకిన తర్వాత. ఎందుకు? బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఆడపిల్లలు అన్నప్పుడు అదుపులో ఉండాలి. ఏ పిల్లలైనా ఈడొచ్చిన పిల్లలు అదుపులో ఉంటేనే ముద్దుగుంటారు. మీరేమంటారు ఒక్కసారి కామెంట్ చేయండి.